హాయ్ ఫ్రెండ్స్, మీరు తాగుతున్న నీరు నిజంగా సేఫేనా? మీరు తాగుతున్న నీరులో pH TDS తెలియకపోతే మీరు మీ ఆరోగ్యాన్ని రిస్క్ లో పెడుతున్నట్లే. నీరు తాగడం కంటే సరైన నీరు తాగడం చాలా ముఖ్యం. ఒకసారి మీరు తాగే నీటిలో pH TDS చూసారా? pH TDS అంటే ఏంటి, ఎంత ఉండాలి, క్లియర్ గా చెప్తాను, చివరి వరకు చూడండి. ముందుగా TDS అంటే టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్ అంటారు. సింపుల్ గా చెప్పాలంటే నీటిలో ఉన్న ఉప్పు, ఖనిజాలు, మినరల్స్ మొత్తం కలిపిన పరిమాణం. ఇది ppm లో చూపిస్తుంది, పార్ట్స్ పర్ మిలియన్స్ అంటారు. ఈ ppm 50 నుంచి 150 ppm TDS ఉంటే చాలా మంచి వాటర్. అలాగే 150 నుంచి 300 ppm ఉంటే సేఫ్ డ్రింకింగ్ వాటర్ గా తీసుకోవచ్చు. 300 నుంచి 500 ppm ఉంటే ఓకే, కానీ బెస్ట్ కాదు. 500 ప్లస్ ppm ఉంటే డ్రింకింగ్ అయితే ఇది సేఫ్ కాదు. సో మీ వాటర్ లో ఎంత TDS ఉందో చెక్ చేయాలనుకుంటే చిన్న TDS మీటర్ లో చెక్ చేయవచ్చు. జస్ట్ గ్లాస్ లో వాటర్ తీసుకుని TDS మీటర్ ని వాటర్ లో పెడితే స్క్రీన్ లో వెంటనే ppm వాల్యూ చూపిస్తుంది. TDS మీటర్ అనేది నీటి క్వాలిటీని మాత్రమే కాదు, మినరల్ స్థాయిని కూడా చెక్ చేస్తుంది. కానీ బ్యాక్టీరియా, వైరస్ ఉందో లేదో మాత్రం చెప్పదు. సో అందుకే RO లేదా ప్యూరిఫైర్ తీసుకోవడం చాలా బెస్ట్. సో వాటర్ లో TDS ఎక్కువైతే కిడ్నీ ప్రాబ్లమ్స్, వాటర్ లో టేస్ట్ చేంజ్ అవ్వడం, హార్మ్ఫుల్ కెమికల్స్ ఉండే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. సో మీరు తాగే నీరు సేఫా కాదా ఈ TDS మీటర్ ద్వారా చెక్ చేయండి. నెక్స్ట్ pH అంటే నీరు అసిడిక్ లేదా ఆల్కలైన్ అన్నది మెజర్ చేసే స్కేల్. ఈ స్కేల్ అనేది 0 నుంచి 14 వరకు ఉంటుంది. వాటర్ లో pH వాల్యూ 7 కంటే తక్కువ ఉంటే అసిడిక్ నేచర్ కలిగి ఉంటుంది. సో ఇది హానికరం. 7 కంటే ఎక్కువగా ఉంటే ఆల్కలైన్ నేచర్ కలిగి ఉంటుంది. pH వాల్యూ 7 ఉంటే న్యూట్రల్ వాటర్. సో డ్రింకింగ్ వాటర్ కి ఐడియల్ pH వాల్యూ 6.5 నుంచి 8.5 మధ్యలో ఉండాలి. ఇది సేఫ్ వాటర్. సో వాటర్ లో pH ఎక్కువగా లేదా తక్కువగా ఉంటే స్టమక్ ప్రాబ్లమ్స్, టీత్ డ్యామేజ్, స్కిన్ ప్రాబ్లమ్స్, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. సో మీరు రోజు తాగే డ్రింకింగ్ వాటర్ సేఫా కాదా TDS pH మీటర్ తో చెక్ చేయండి. బెస్ట్ బ్రాండ్స్ లోని బెస్ట్ TDS pH మీటర్ ప్రొడక్ట్ లింక్స్ ను వీడియోలో కనిపిస్తున్న ఇమేజ్ ప్రొడక్ట్ లింక్ లో ట్యాగ్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. ఫ్రెండ్స్, వీడియోకి లైక్ చేసి ఇలాంటి యూస్ఫుల్ టెక్ అండ్ హెల్త్ టిప్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.